గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి పార్టీల నేతల్ని టార్గెట్ చేసిన వారిపై ప్రస్తుతం చంద్రబాబు సర్కార్ కొరడా జులిపిస్తుంది. ఇదే కోవాలో తాజాగా పోసాని కృష్ణమురళి అరెస్టు తర్వాత నెక్స్ట్ ఎవరన్న దానిపై జోరుగా చర్చ నడుస్తుంది. ఇలాంటి సమయంలో గుడివాడ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఓ 2 కేసుల్లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మాజీ మంత్రి కొడాలి నాని అనుచరులకు షాక్ ఇచ్చారు. గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులపై గతంలో 2 కేసులు నమోదయ్యాయి. ఇందులో వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించడం, లిక్కర్ గోడౌన్ వ్యవహారంలో బెదిరించిన కేసులు ఉన్నాయి. వీటిలో కొడాలి నాని ప్రధాన అనుచరులుగా పేరెక్కిన దుక్కిపాటి శశిభూషణ్ తో పాటు పాలడుగు రాంప్రసాద్, గుడివాడ వైసీపీ అధ్యక్షుడు గోర్లా శ్రీనులకు 41A నోటీసులు ఇచ్చారు. ఈ 2 కేసుల్లో మాజీ మంత్రి కొడాలి నానితో పాటు అప్పటి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, జేసీ మాధవీలతపై గతంలో వివిధ సెక్షన్ల కింద గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుల్లో వారు హైకోర్టును ఆశ్రయించడంతో 41A నోటీసులు ఇచ్చి వివరణ చేయాలని ఆదేశాలిచ్చారు. దీని ప్రకారం గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కొడాలి నాని అనుచరులకు 41A నోటీసులు ఇచ్చారు. ఈ కేసుల్లో అనుచరుల విచారణ తరువాత కొడాలి నానికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి నేతలైన చంద్రబాబు, లోకేష్ పై కొడాలి నాని తీవ్ర విమర్శలు చేసేవారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆ తర్వాత కూడా ఈ దాడి కొనసాగింది. దీనిపై అప్పట్లో టీడీపీ నేతలు ఫిర్యాదులు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. కానీ కూటమి ప్రభుత్వం రావడంతో ఇప్పుడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో కొడాలి నాని అరెస్టు చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది.